ఏదో సినిమాలో చూసి అనుకుంటాం కానీ మన కాలేజీలో అమ్మాయిలు పెద్ద అందంగా లేరురా. అవునే ఈ అమ్మ ఒక్కది కూడా బాలేదు. ఎలక్ట్రానిక్స్లో పద్మ అని ఒక అమ్మాయి ఎందుకురు, అమ్మాయి కళ్ళకు 100 గోతులు ఎట్టేయచ్చు. అవునరా, నీ పక్కన చాలా బాగుంటది. మీ ఇద్దరిది బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టే ఉంటది. కాదు కాదు కాదు, గులాబ్ జాము, రసగుల్లా, స్వీట్ లవ్ స్టోరీ. ఒరే నా మీద కానీ జోకులేసావు అనుకో, కాల్ సందులో పీకెట్ నలిపేస్తాను. అప్పుడు నీ నోట్లోకి ఏమొస్తుంది తెలుసు కదా. ఎరా నీకెవరు నచ్చలేదా? మన క్లాస్లో సునీత అని ఒక అమ్మాయి ఉంది కదా. రే ఆవిడకి ఎంసెట్ ర్యాంక్ ఎంతో తెలుసా? 225. ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్టుంటుందో తెలుసా? బ్రిటిష్ వాడికి పుట్టినట్టే ఉంటది. మరి మనం మాట్లాడితే ఎట్టుంటది? బ్రిటిష్ వాడి మీద బాగా పట్టేసినట్టు ఉంటది. ఎరా ఉమ్, నీకు ఉమ్, ఆ అమ్మాయి ఉమ్. ఏది గొక్క తిప్పుకోకుండా ఒక్క నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10. అప్పే అది మన రేంజ్. ఒక అమ్మాయిని చూసామంటే అలా లేవాలి. ఏంట్రా? ఇంటికి లే పంప్స్ ఏదో గుడ్ అంటారు. బంప్స్. గుడ్ పంప్స్ అది రావాలి. అది ఫీలింగ్ అంటే. అగ్గిపెట్టేదిరా. అగ్గిపెట్ట? మన టెర్రస్ పైన సీనియర్స్ కాలుస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. కదా వెళ్తే తెచ్చావు, నువ్వైతే బాధేస్తావు. నేను అందరికన్నా నీకే దగ్గరగా ఉంది, వెళ్తే తెచ్చావా? రే దేర్ సీనియర్లకు దొరకరే, ర్యాంక్ చేస్తారు. ప్రెషర్ దాకా మనకి కర్మ తప్పదు. రాకింగే కదరా, ఫ్రెషర్స్ వరకు ఎవడు అడగడలేదు. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టావు?